మన ఇండియాలో చెడుని ఎంకరేజ్ చేసేంత ఎక్కువగా మంచిని ఎంకరేజ్ చెయ్యరండి. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఈ పచ్చి నగ్న సత్యాల్ని మనం ఎగ్జాంపుల్గా అయితే తీసుకోవచ్చు. ఈ ఎగ్జాంపుల్ ఏంటి అంటే 2015లో రిలీజ్ అయిన మారుతి సుజుకి నెక్సా సుజుకి బెలెనో ఏదైతే కార్ ఉందో అది ఇప్పటికీ 10 లక్షల యూనిట్స్ అండి. 10 లక్షల యూనిట్స్ అంటే అసలు తక్కువేం కాదండి. అది ఆ కౌంట్ అనేది 10 లక్షల యూనిట్స్. ఒక యూనిట్ అంటే ఒక కార్. ఇక దీని గురించి నేను ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి, ఎలా స్టార్ట్ చేయాలి, ఎలా ఎండ్ చేయాలో కూడా నాకైతే అర్థం కావట్లేదు. ఎందుకు అంటే మన ఇండియాలో ది బెస్ట్ బిల్డ్ క్వాలిటీతో అందిస్తున్న కార్, ది బెస్ట్ ఇంజన్స్తో అండ్ ది బెస్ట్ పర్ఫార్మెన్స్తో అందిస్తున్న కార్లను అయితే మనం ఎగిరెగిరి మరీ తరిమేస్తూ ఉన్నాం మన ఇండియా నుంచి. బట్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. ఒకటి కాదు, 2-3 ఎగ్జాంపుల్స్ చెప్తాను మన వాటి గురించి. మన పల్లెటూరులో అప్పుడప్పుడు కొన్ని సందర్భాల్లో ఒక కిరాణా కొట్టు అతని దగ్గర కొబ్బరికాయలో లేకపోతే గాజులో లేకపోతే ఏవైనా సేల్ కానప్పుడు ఏం చేస్తారో తెలుసా? ఇదిగో అక్కడ ఎవరో అమ్మవారు చెప్పారంటే నాకు మెసేజ్ వచ్చింది, ఇక్కడ ఈరోజు మొత్తం టెంకాయలు కొట్టేసానంటే, కొబ్బరికాయలు కొట్టకపోతే ఈరోజు ఏదో జరుగుతుందంటే అందరూ కొట్టేసాలని చెప్పేసి అనగానే తనకు తాను డిమాండ్ని క్రియేట్ చేసుకుంటాడు. అంటే ఏంటి, వాడి దగ్గరున్న 100 లేకపోతే 200 టెంకాయలు కాస్త ఒక టెంకాయ 10 రూపాయలు అయితే 25 రూపాయలు చొప్పున అమ్మేసుకుంటాడు. అలా డిమాండ్ క్రియేట్ చేసుకుంటారు అనమాట. అంటే అక్కడ పెద్ద కష్టపడింది లేదు, ఏం లేదు, ఒక పుకారు. అంటే చెడు ఎంత స్పీడ్గా స్ప్రెడ్ అవుతుందంటే మన ఇండియాలో ఇదే ఎగ్జాంపుల్. ఒకటండి, వెల్ ఎడ్యుకేటెడ్. ఇది నేను చాలా వీడియోస్ అయితే వాడాను. వెల్ ఎడ్యుకేటెడ్ అండ్ చాలా ఎక్కువగా తెలిసిన పర్సన్స్, చాలా మంచి మంచి పొజిషన్స్లో ఉన్న పర్సన్స్ ఈ బెలానో కార్స్ని పర్చేస్ చేస్తూ ఉన్నారు. టిల్ టుడే ఇప్పటికీ కూడా ఎవ్రీ మంత్ టాప్ 10 సెల్లింగ్ కార్స్లో ఈ కార్ లిస్ట్ లేకుండా అయితే అస్సలా ఉండదు. బట్ ఈ కార్కి గ్లోబల్ ఎన్క్యాప్ అవ్వచ్చు, లేకపోతే మనకు లాటిన్ ఎన్క్యాప్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా అసలు గ్లోబల్ ఎన్క్యాప్ అనేది మనకు ప్రాసెస్ చేయకపోయినా కూడా మన రోడ్స్ పైన, మన ఇండియన్ రోడ్స్ పైన తిరుగుతున్న టైం యాక్సిడెంటల్ రివ్యూసే మనకు చెప్తూ ఉన్నాయి మన కళ్ళ ముందు. ఇంకా ఏం మాట్లాడాలో మీరు చెప్పండి. ఈ కార్ని ఇంకా ఎందుకు ఇంతలా పర్చేస్ చేస్తూ ఉన్నారు అంటే మారుతి సుజుకి అనేది కూడా అలాంటి డిమాండ్నే అక్కడ క్రియేట్ చేసింది. ఏంటి అంటే మైలేజ్, లో కాస్ట్ ఎందుకు ఇస్తారు చెప్పండి? దాని యొక్క బిల్డ్ క్వాలిటీ తగ్గించి ఖచ్చితంగా ఇవ్వాలి. ఏమండి, 100 రూపాయలని మీరు 80 రూపీస్కి బయటకి మీరు అమ్ముతారు చెప్పండి? అంత పెద్ద కంపెనీ అన్ని కోట్ల లాభంలో ఉన్నది నష్టాల్లోకి వెళ్తుందో చెప్పండి? మరి మనకు మనమే ఎప్పుడు రియలైజ్ అవుతామో, ఎప్పుడు మనం ఇప్పుడు నేను చెప్తున్నా కదా, ఈ మాటలు వినే వాళ్ళకు చాలా మందికి సుత్తి సొల్లులాగా ఉండిపోయి ఇప్పటికి స్కిప్ చేసుకుంటూ వెళ్ళిపోయి ఉంటారు. నో ఇష్యూ అట్ ఆల్. ఇంకా బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే టాప్ 10 లిస్ట్లో ఆ కార్ ఉంది కదా, టాప్ 10 లిస్ట్లో ఫస్ట్ పొజిషన్లో, సెకండ్ పొజిషన్లో, కరెక్ట్ ఫస్ట్ పొజిషన్లో సెకండ్ పొజిషన్లో ఉందంటే వాళ్ళ పిచ్చోళ్ళు ఆ కొన్నోళ్ళు, వాళ్ళకి తెలీదా నేను కొంటా ఆ కారు వెళ్ళేసి అన్న ఒక భ్రమతో వెళ్తూ ఉన్నారు అనమాట. బట్ దాన్ని మనం అయితే ఇంకేం చేయలేం. ఇందాక మీరు ఒక వీడియో అయితే చూశారు. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియోలో ఈ యూరో ఎన్క్యాప్లో సేమ్ సుజుకి బెలెనో కార్కి 3 స్టార్ రేటింగ్ వచ్చింది. అంటే మన ఇండియన్స్ ప్రాణాలు కాదా, మన ఇండియన్స్ పిచ్చోళ్ళ ది బెస్ట్ ఫస్ట్ పొజిషన్, నెంబర్ 1 పొజిషన్లో పెట్టిన మారుతి కంపెనీ మనల్ని ఎంత చీట్ చేస్తుందో, లేకపోతే మనల్ని ఎంత మోసం చేస్తుందో. వాళ్ళు మోసం చేయట్లేదు, మనమే మోసపోతూ ఉన్నాం. చూడండి ఒకసారి, యూరోపియన్స్ మాత్రమే వాళ్ళ మాత్రమే ప్రాణాలా, మన ప్రాణాలు కాదా? మీకు కళ్ళ ముందు కనిపిస్తుందా ఈ నగ్న సత్యం? ఇప్పటికైనా మీరు గ్రహించండి. మిగతా కంట్రీ పీపుల్ ఎంత అవేర్ అయి ఉన్నారో, మనం ఇంకా ఎక్కడ అధపాతాళంలో ఉన్నామో ఈ బెస్ట్ ఎగ్జాంపుల్ని చూస్తేనే మీకు ఒక క్లారిటీ. ఇందాక మీరు ఒక వీడియో అయితే చూశారు. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియోలో ఈ యూరో ఎన్క్యాప్లో సేమ్ సుజుకి బెలెనో కార్కి 3 స్టార్ రేటింగ్ వచ్చింది. అంటే మన ఇండియన్స్ ప్రాణాలు కాదా, మన ఇండియన్స్ పిచ్చోళ్ళ
ది బెస్ట్ ఫస్ట్ పొజిషన్ నెంబర్ 1 పొజిషన్లో పెట్టిన మారుతి కంపెనీ మనల్ని ఎంత చీట్ చేస్తుందో, లేకపోతే మనల్ని ఎంత మోసం చేస్తుందో వాళ్ళు మోసం చేయట్లేదు, మనమే మోసపోతూ ఉన్నాం. చూడండి ఒకసారి, యూరోపియన్స్ మాత్రమే వాళ్ళ మాత్రమే ప్రాణాలా, మన ప్రాణాలు కాదా? మీ కళ్ళ ముందు కనిపిస్తుందా ఈ నగ్న సత్యం? ఇప్పటికైనా మీరు గ్రహించండి. మిగతా కంట్రీ పీపుల్ ఎంత అవేర్ అయి ఉన్నారో, మనం ఇంకా ఎక్కడ అధపాతాళంలో ఉన్నామో ఈ బెస్ట్ ఎగ్జాంపుల్ చూస్తేనే మీకు ఒక క్లారిటీ కూడా కావాలి. ఆ విషయాన్ని మీరు గ్రహిస్తారని చెప్పేసి అనుకుంటూ ఉన్నాను. అండ్ ఈ వీడియోపై, అదే విధంగా ఈ కార్స్ యొక్క సేల్స్ పైన మీ అభిప్రాయం ఏంటి, మీ ఒపీనియన్ ఏంటి అని చెప్పేసి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరు యూజ్ చేస్తున్న కార్ ఏంటి, లేకపోతే మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు, మీ పేరు ఏంటి అని చెప్పేసి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు. దయచేసి వీడియో చూసిన ప్రతి ఒక్కరూ కూడా లైక్ చేయండి. నేను ఇంతకు మించి నేను మీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేసేదంటూ ఏమీ లేదు. నేను చేసే ప్రయత్నం అంతా కూడా ఒకటేనండి, మనకు ఒక అవేర్నెస్ క్రియేట్ అవ్వాలి, మనకు ఒక అవేర్నెస్ రావాలి, జనాల్లో ఒక అవేర్నెస్ రావాలి, విచ్ ఈస్ బెస్ట్ విచ్ ఈస్ వరస్ట్ అన్న ఒక క్లారిటీ రావాలన్న ఉద్దేశంతో అయితే నేను చేస్తున్న ప్రయత్నం. ఈ ప్రయత్నానికి మీ సపోర్ట్ కూడా నాకు ఉందనుకోండి, మన ప్రోగ్రామ్స్ ఇంకా నెక్స్ట్ లెవెల్కి అయితే నేను తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తాను. ఈ విషయాన్ని గుర్తుంచుకొని మీరు మన ఛానల్ని సపోర్ట్ చేస్తారని చెప్పేసి అయితే నేను అనుకుంటూ ఉన్నాను. అదేవిధంగా ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఈ వీడియో కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి దాని పక్కనే ఉన్న బెల్ నోటిఫికేషన్ ఐకాన్ని ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేసినట్టయితే కనుక ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీరు ఏ ఒక్కటి మిస్ కాకుండా చూస్తూ ఉండొచ్చు. అండ్ ప్రతి వీడియోలో కూడా ఏదో ఒక ఇన్ఫర్మేషన్ నేను ఖచ్చితంగా ఇస్తూ ఉంటాను, మిమ్మల్ని అవేర్ చేస్తూ ఉంటాను ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. సీట్ బెల్ట్ ధరించండి, హెల్మెట్ ధరించండి, సురక్షితంగా ప్రయాణించండి. అంబులెన్స్కి దారి ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ డోంట్ డ్రంక్ అండ్ డ్రైవ్. బోలో భారత్ మాతాకి జై.